ఢిల్లీలో దాడి చేసింది దారి తప్పిన పేదవారు కాదు, నిరక్షరాస్యులు అంతకన్నా కాదు, పీజీలు చదివిన డాక్టర్లు. ప్రభుత్వం వారికి అన్నీ ఇచ్చింది, డాక్టర్లుగా తయారు చేసింది. ఈ దేశం మంచి జాబ్స్ ఇచ్చింది, విలాసవంతంగా బ్రతకడానికి అవసరమైన డబ్బు ఉంది. మరి వారెందుకు ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు? వాజ్ దిస్ రిపోర్ట్. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడుకు పాల్పడింది మామూలు ఉగ్రవాదులు కాదు, టెర్రర్ భావాజాలానికి ఆకర్షితులైన ప్రముఖ డాక్టర్లు. వీరు దేశవ్యాప్తంగా 4 ప్రధాన నగరాల్లో ఒకేసారి దాడులకు పన్నాగం పన్నారు. 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసుకున్నారు. అందులో ఒకరు ఢిల్లీలో కారు బాంబుతో తనను తాను పేల్చుకున్న ఉమర్. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఫరీదాబాద్ లోని ఆల్ఫలా యూనివర్సిటీని జల్లెడ పట్టారు. ఇక్కడి మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్లో ఉండే 17వ నంబర్ భవనం వీరి ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ముజమిల్ కు చెందిన 13వ నంబర్ గదిలోనే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లు దర్యాప్తులో తేలింది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను తీసుకురావాలని ఉమర్, ముజమిల్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. గదిలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ కు చెందిన 4వ నంబర్ గది నుంచి 3 డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలున్నాయి. డైరీల్లో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్ కు చెందిన వారే. నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నెట్వర్క్ లో ఉన్నది బాగా చదువుకున్న వ్యక్తులే.